ఎందుకు లిల్లీ భయపడుతున్నావు? భయపడితే బ్రతకలేం. ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. రాక్షస పుట్టుక లిల్లీ. అంత తేలిగ్గా అంతం కారు. మనమే ఆదిశక్తిలా మారి అంతం చేయాలి. చంపేసినా తప్పులేదు. వీళ్ళ హెరాస్మెంట్ ఇంతకు ముందు జరిగింది వదిన. సూర్య నాకు చెప్తే వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు ఈసారి వస్తే చంపేద్దాం. పద వెళ్దాం. వదిన, ఏంటి లిల్లీ? అది నిజంగా యాసిడ్ అయి ఉంటే? నాకిక్కడ నువ్వు కనపడ్డావమ్మా, నేను కనపడలేదు. నాకేం కాలేదుగా. పద. లిల్లీ, నీకేం కాలేదు. కాదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. చిన్నత్త చూసిందంటే అనుమానం వస్తుంది. అప్పుడు జరిగింది చెప్పాల్సి వస్తుంది. భయపడతారు లిల్లీ. ఎందుకు చెప్పు? నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. రా. రా. వీళ్ళేంటి కలిసొస్తున్నారు? శామ్కి వీళ్ళెవ్వరితోనూ సంబంధాలు లేకపోతేనే కదా నేను సంబంధం కలుపుకోగలను. తెంచేస్తా, తెంచేస్తా. లిల్లీ, చెల్లి, చెల్లి. లిల్లీ, ఏం చేస్తున్నావు? మనకి పడని వాళ్ళని వెంటేసుకొని తిరుగుతున్నావా? పెద్దమ్మ చూసింది కాబట్టి ఏదో నాతో చెప్పింది. మీ అన్నయ్య చూస్తే చెప్తాడా? అది కాదమ్మా. ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు శామ్? ఇంకా మా కుటుంబాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? నా కొడుకు చెప్పినా వినవు. మేం మాట్లాడకపోయినా పట్టించుకో. నిన్ను దూరంగా పెడుతున్నా మా దగ్గరికి వచ్చి తిరుగుతావు. నిన్ను మేం చేరనివ్వడం లేదని ఇప్పుడు దీని దగ్గరికి వచ్చి మొదలు పెడుతున్నావా? చిన్నపిల్ల కదా అని మోసం చేయాలనుకుంటున్నావా? నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోయినా నీ మనసులో ఉన్నది గ్రహించగలను. ప్రేమన్నది మనసులో నుంచి చిగురించాలి, బయట విత్తనాలు వేస్తే రాదు. ఇంకెప్పుడు నా కూతురు జోలికి రాకు. లిల్లీ, అది వచ్చినా నువ్వు వెళ్ళొద్దు, అర్థమైందా? నీకే అర్థం కావట్లేదమ్మా. ఏంటి? లిల్లీ, నువ్వుండు. నువ్వుండు దినా, నన్ను చెప్పని. ఏంటి? అవునమ్మా, నీకే అర్థం కావడం లేదు. నేను వదినతో రావడం కాదు, సమయానికి వదిన నన్ను చూడకపోతే ఎక్కడికి రాకుండా ఈ పాటికి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయేదాన్ని. లిల్లీ, ఏం జరిగిందమ్మా?
ఇప్పుడు అర్థమైందా? వదిన లేకపోతే మీరెవరూ నన్ను చూసేవారు కాదు. సరే, అయిందేదో అయిపోయింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. వెళ్ళమంటుంది కదా, వినపడట్లేదా? వెళ్ళు. వెళ్ళు. పెద్దత్తా ఏంటి పిలిచారా? నిన్న అంటే అని సౌండ్ వచ్చింది. నువ్వేమైనా జంతువా ఇష్ అని పిలవడానికి? అయినా నిన్నెందుకు పిలుస్తా నేను? పని చూసుకో. పిలిచే సమయం ఇది కాదులే కొడలా, కొద్ది రోజులు ఆగు. నిన్ను పిలవడం ఏంటి, ఊరందరినీ పిలిచి నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. ఎవరు? చిన్నత్త, నన్నేమైనా పిలిచారా? చిన్నత్త కూడా పిలవలేదు. ఈయనేమైనా పిలిచారా? ఇప్పుడు పిలవరులే, కొంచెం టైం పడుతుంది. అయినా 5 రూపాయలు పేపర్ చేసుకున్న అదృష్టం కూడా నేను చేసుకోలేదు. ఎవరు ఇందాక నుంచి శుష్ అంటున్నారు? లిల్లీ? నేనే. ఏంటి లిల్లీ, నువ్వా? పిలవచ్చు కదా, ఆ సౌండ్లేంటి? నీతో మాట్లాడడం చూస్తే తిడతారు కదా, అందుకని నేను చేసిన సౌండ్కి నువ్వు అందరినీ చూసావు, చేసిన దాన్ని తప్ప. సరే, ఇప్పుడు చూసాను కదా, ఏంటి విషయం? ప్రైవేట్ క్లాస్కి వెళ్తున్నావా? తోడుగా రానా? లేదు వదినా, ఉదయం నువ్విచ్చిన బూస్ట్కి నాకు ధైర్యం వచ్చేసింది. ఈసారి వస్తే వాళ్ళని ఎగిరెగిరి తంతాను. గుడ్. అంతా నీ ఇన్స్పిరేషనే. వదినా, ఏంటి లిల్లీ? నిన్నొకటి అడగాలి. అడుగు. ఫీల్ అవ్వగా? అడుగు. నిజంగానే తాతయ్యని మీ డాడీ చంపారా? ఇంట్లో అందరూ మీ ఫ్యామిలీయే చేసిందని అంటుంటే చాలా రోజుల నుంచి మనం కలిసి ఉంటున్నాం కదా, నేనది తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాకు చాలా సాయం చేసావు వదినా. నిన్నంటే కోపం వస్తుంది, కానీ ఏం అనలేకపోతున్నాను. నువ్వు అన్నయ్య పెళ్లి చేసుకుని దగ్గర అవ్వాల్సిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ కూడా దూరంగా ఉంటుంటే నేను చూడలేకపోతున్నాను సామోదిన. అందుకే అడుగుతున్నాను సామోదిన, నాకు నిజాన్ని తెలుసుకోవాలనుంది. మీ డాడీ తాతయ్యని చంపారా? లేదు లిల్లీ, మా డాడీ తాతయ్యని చంపలేదు. మరి ఫోటో, ల్యాబ్ రిపోర్ట్స్? అవి నిజమే లిల్లీ, కానీ అప్పుడు అక్కడ జరిగింది వేరు. ఏం జరిగిందో నీకు తెలుసా వదినా? ఎవరు చంపారు? అవసరమైనప్పుడు నేనే మీ అన్నయ్యకి, అమ్మమ్మకి, అందరికీ నిజం తెలిసేలా చేస్తాను. మరి అప్పటి వరకు ఇంతేనా? నా జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటున్నాను లిల్లీ. రాసుకోవడానికి కొన్ని ఫీలింగ్స్ కావాలి కదా.
పోగు చేసుకుంటున్నాను. భలే దాని వదిన, నువ్వింకా నిజంగా ఏదో చెప్తున్నావని సీరియస్గా వింటున్నాను. నిన్ను నవ్విద్దామని లిల్లీ. నా కష్టాలు నష్టాలు ఈ వయసులో నీకెందుకు చెప్పు? అలా అనకు వదిన. రాముడికి ఉడత సాయం చేసినట్టే నేను నీకు నాకు తోచినంత హెల్ప్ చేస్తాను. వాడుకో. సరే లిల్లీ. అదిగో మీ అత్త పిలుస్తుంది. వస్తాను వదినా. లిల్లీ వస్తున్నానమ్మా. బాయ్. వెళ్ళు. కోటేశ్వర గారు, గుడ్ మార్నింగ్. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్లాన్ అంతా పక్కాగా ఉంది. ప్రాజెక్ట్ మనకి పక్కాగా వస్తుంది. దానివల్ల మన కంపెనీ గుడ్ విల్ కూడా పెరుగుతుంది. నేను చాలా హోప్తో ఉన్నాను కోటేశ్వర గారు. నోనో, ఇంకా మీరేమీ రీవర్క్ చేయనక్కర్లేదు. అంత టైం కూడా లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఇంటికి వచ్చి పేపర్స్ తీసుకెళ్ళి బిడ్డింగ్ వేయొచ్చు. యా, ఓకే, వచ్చేయండి. ఇదేంటి చేతిలో కవర్తో పూజ గదిలోకి వెళ్తుంది? కంపు తీసి సూర్య ఏమన్నా నువ్వే నా పెళ్ళామంటావు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టేశాడా ఏంటి? అలా జరగదే. గాడ్, బావకి ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ప్రాజెక్టా? తన ఆశ నిజం అవ్వాలి. బావకి ప్రాజెక్ట్ రావాలి. ఏ ప్రాజెక్ట్? నీ ప్రాజెక్ట్ కాదు కదా. నన్ను భార్యగా చూసినా చూడకపోయినా ఆయన మాత్రం బాగుండాలి. తనని నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతో మందికి వర్క్ దొరుకుతుంది. ప్లీజ్ బావకి ప్రాజెక్ట్ వచ్చేలా చేయి. ప్లీజ్ గాడ్, ప్లీజ్. ఎంతసేపు నువ్వు చేసిన కన్ఫ్యూజన్ ఆఫీస్ ప్రాజెక్ట్ గురించా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. ప్లీజ్ 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 గాడ్, ప్లీజ్. అయ్యో, స్టవ్ మీద పప్పు పెట్టాను కదా, కట్టేసి వస్తాను. ఈలోపు ఆ పేపర్స్కి నీ పవర్స్ పంపించు. ఎస్. పంపిస్తాడు పవర్స్. నేను పంపిస్తాగా పవర్లోకి.
ఒసే సమంత, ఇది తగలపడుతున్నట్టే నీ కోరిక తగలపడుతుంది. వచ్చాడు, ఆట మొదలైంది. ఇంకా కొన్ని క్షణాలే సమంత నీకున్నాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి కోటేశ్వర గారు, కవర్ అక్కడ ఉంది, తీసుకోండి. అలాగే బాబు. సూర్యబాబు, ఇక్కడ ఏ కవర్ లేదు. అక్కడే పెట్టాను, కింద పడిందో చూడండి. మై డియర్ సమంత డెవిల్, రెడీగా ఉండు. నిన్ను చంపడానికి గోస్ట్ రైడర్ వస్తున్నాడు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్. ఇక్కడ ఏం కనిపించట్లేదు బాబు. ఇక్కడే పెట్టానే. ఓహ్, ఏమైంది? ఇక్కడే పెట్టాను కదా. సార్, టైం అవుతుంది సార్ బిడ్డింగ్కి. One, two, three, 4, 5. అమ్మా, అమ్మా, చంద్ర, అక్క. ఏంటి నాన్నా? లోపల బిడ్డింగ్ పేపర్స్ కవర్ పెట్టాను, మీరేమైనా తీసారా? తీలేదురా. నేను అసలు నీ గదిలోకే రాలేదు సూర్య. నాకు తెలియదన్నయ్య. నాకు కూడా తెలియదు సూర్య. నువ్వు చెప్పిందేంటో కూడా నాకు అర్థం కాలేదురా. నాకు తెలుసు సూర్య. ఎవరు తీయకుండా రూమ్ లో పెట్టిన కవర్ ఎక్కడికి పోతుంది? నేనే తీశాను. ఆ కవర్ నేనే తీశాను. మీరు కోటేశ్వర అంకుల్తో ఫోన్లో మాట్లాడడం విన్నాను. పెద్ద ప్రాజెక్ట్ అని అర్థమైంది. మీకు ఆ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి కదా, మీకే రావాలని దేవుడి దగ్గర పెట్టాను. ఉండని తీసుకొస్తాను. నేను దేవుడి దగ్గర పెట్టానండి. దీపానికి ఎలా అంటిందో తెలీదు. కిచెన్లో పనుండి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే బావా, మాట్లాడకు. ఎంత కష్టపడి ప్రిపేర్ చేశానో తెలుసా? తెలుసా? ఒక్క క్షణంలో కాల్చి బూడిద చేశావు.
కనీసం దాని వాల్యూ అయినా నీకు తెలుసా? 100 crores! నా కోసం కాదది, మమ్మల్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ కోసం. కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇలా చేస్తావా? నీ వల్ల నేను పడిన శ్రమంతా వృధా. 1000 కుటుంబానికి ఆసరా ఇచ్చే ప్రాజెక్ట్ అది పోగొట్టావు, బూడిద చేశావు. అసలు నా మాటలు దొంగచాటుగా వినాల్సిన అవసరం నీకేంటి? నా రూమ్ లోకి రావాల్సిన పనేంటి? నీకు సంబంధం లేని విషయాల్లో నీ జోక్యం ఏంటి? అసలు నాతో నీకు సంబంధం ఏంటి? Who are you?